ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా? ఇలా హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వల్ల సంగతి తేలుస్తుంది. ఇక్కడే కాదు, గోవాల మూలాలు ఉన్న పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కి అనిచేసినాం. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు, ప్రభుత్వ భూములు, వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. వద్దే వద్ద అనేది ఏంది అంటే, పార్కులు కబ్జా కావాలి, చెరువులు కబ్జా కావాలి, నాలాలు కబ్జా కావాలి, హైదరాబాద్ నగరం మునిగిపోవాలి, నీ స్వార్థం నిండాలి, నీ అవినీతి సొమ్ము పండాలి. ఇదేనా జీవితకాలం? ఇంతేనా? ఎంత సంపాదించుకుంటావు? చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? పాత సామెతోటి ఉంది, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలయ నరేంద్రని కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చాడు. అజయ్ దేవగన్తో సినిమా ఉంటుంది కాలని, కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు, మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవగన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటూ ఒకనొకని మింగేస్తుంటారు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది, కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవగన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలయ నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలయ్య కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించండి హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి, వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా. ఈ కక్ష ఏంది? అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది. 10 సంవత్సరాలు అండగా నిలబడండి. 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి అండగా నిలబడ్డారు. మనం కళ్ళతోనే అభివృద్ధి చూసినాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు, అభివృద్ధిని చూసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు, విధ్వంసాన్ని చూసినాం. ఈ 2024 నుంచి 2034 వరకు 10 సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి.
అభివృద్ధి చేసి చూపిస్తాము. మెట్రో పూర్తి చేస్తాం, మూసీ నది ప్రక్షాళన చేస్తాము, హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాం, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం, రేడియల్ రోడ్డును నిర్మిస్తాము, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము, మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము, శ్రీశైలానికి ఎలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము. ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, డేటా సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, ఫార్మాలో పెట్టుబడులు తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాము, ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము, శాంతి భద్రతలను కాపాడతాము, గంజాయి డ్రగ్స్ను తొక్కి నారదీస్తాము. ఇవాళ మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో. చెరువులు కబ్జా పెట్టుకొని, నాలాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు మనం జీవితాంతం కష్టపడ్డ వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే ఆ దుఃఖం ఏందో చూడండి. నాలాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు పదుల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేల మీద వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం, నష్టపరిహారం ఇద్దాం. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే, బలిసినోడు ఉంటే పగులుతుంది, పేదోడు ఉంటే ఆదుకుందాం. రాండి, ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం, ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం. హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద, ఈ రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడతా సెషన్స్, నిర్దిష్టమైన చర్చ చేద్దాం. మీరు మొత్తం చెప్పండి, మేము చేస్తున్న తప్పులేమనుంటే తీసుకురండి, సరిదిద్దుకుందాం, సవరించుకుందాం. మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి, పోటీ పడాలి అనంటే అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కౌన్సిలరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్రం, కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ యువకుడు, ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు. ఎవడా దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టోడు రౌడీ అవుతాడా? 10 ఏళ్ళ సినిమా హీరోల గెస్ట్ హౌస్లలో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతే తెలుసు. ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినవా? ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం, మాట్లాడడమే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు, రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే 20% వాళ్ళకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతానని నేను మాట ఇచ్చిన. ఈరోజు చిత్రపురి కానీ, ఫిలిం నగర్ కానీ మేము కట్టినాయి కాదా, మేము ఇచ్చినాయి కాదా? ఈరోజు సినిమా ఇండస్ట్రీ 1964లో నంది అవార్డులు మేము మొదలుపెట్టినాం, కళాకారులను ప్రోత్సహించాలి. 10 ఏళ్ళు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేం కాదా? ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించిందంటే దానికి కాంగ్రెస్ కారణం కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్, కేటీఆర్, బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి? ఫిలిం నగర్ నుంచి, ఫిలిం నగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది. కార్మికులను ఆదుకున్నది మేమే కదా. రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు. ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది, రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సినిమా పరిశ్రమను వాళ్ళని హక్కున పెట్టి చూసుకుంటాము, వాళ్ళ మంచి కోసమే కదా. నిఖత్ జరీన్, సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం? క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా. మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట. మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము? నాకు అసలు అర్థమే కాలే. అసలు ఏంది వీళ్ళ ఆలోచన? భావదారిద్ర్యం ఏంది? దరిద్రపు కొట్టు